హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాము మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి హిమాయత్ సాగర్ పార్క్ అండ్ అలాగే కొత్తల్గూడ ఎకో పార్క్ అని కూడా అంటున్నారు. ఆల్మోస్ట్ ఏసియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ పార్క్ 85 ఎకర్స్ లో లొకేటెడ్ అయ్యిందనమాట. సో మరి చూడండి, పార్క్ రీసెంట్ గానే లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. అసలు లోపల పార్క్ ఎలా ఉంది, ఎంట్రీ ఫీజెస్ ఎట్లా ఉన్నాయి, లోపల ఏ లొకేషన్స్ ఉన్నాయి, నిజంగా 85 ఎకర్స్ లో మనం చూడగలమా, కవర్ చేయగలమా అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో హిమాయత్ సాగర్ ఎకో హిల్స్ పార్క్ బయట మనకి ఎంట్రన్స్ ఉంటుంది. సో టికెట్ తీసుకుని లోపల వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ చూసారా ఆర్చ్, ఇదంతా కూడా బ్యాంబో స్టిక్స్ తోటి చేశారు. సో ఇక్కడ లోపల మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో టైమింగ్స్ వచ్చేసి 9 నుంచి 5:30 దాకా ఉంటుంది. పెద్దవాళ్ళందరికీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ. అండ్ చిన్నపిల్లలకి 2 years లోపు ఉన్న పిల్లలకి అయితే టికెట్ తీసుకోరనమాట. కంపల్సరీగా అందరు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనం కూడా వెళ్దాం రండి. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఏమైనా క్రౌడ్ ఉంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఈ బ్యాంబో సీటింగ్ లాగా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా మనం వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ వాటిపైన కూడా ఫ్లవర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ అలాగే ఈ ఆర్చ్ లోపల నుంచి చూస్తే అయితే బయట కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా చల్లగా ఉంది అనమాట. సో ఫ్యామిలీస్ తో వచ్చేవాళ్ళు, పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపల ఎలాగుంది, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ పార్క్ అంతా కూడా 85 ఎకర్స్ లో ఉంది. మరి మనం మొత్తం కవర్ చేస్తామా, లోపల ఎట్లా ఉంది, ఇంకా ఏమేమి హైలైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపించడానికి ట్రై చేశాను. నాతో పాటు వచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి 100 రూపీస్ అనమాట టికెట్. 3 years నుంచి 12 years ఉన్న వాళ్ళకి 50 రూపీస్ ఉందన్నమాట. సో పిల్లలకి తక్కువ ఉంది, పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఉంది. టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వడమే. క్యాష్ లేని వాళ్ళు ఆన్లైన్ కూడా ఇక్కడ మనం స్కాన్ చేసి పే చేయొచ్చు. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఇచ్చారు. సో ఇట్లా లోపలికి రాగానే సైడ్స్ లో మనకి బ్యూటిఫుల్ బ్యాంబో ట్రీస్ తో పాటు ఎంటర్ అవ్వగానే బిగ్ సర్కిల్ ఉంది. సర్కిల్ మధ్యలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంది అనమాట. సో ఇట్లా మ్యాన్ హోల్ లాగా పెట్టారు. ఇది చూడండి ఎలా ఉందో. ఒక మనిషి వచ్చేలాగా ఒక రాక్ ని డిజైన్ చేశారనమాట. సో ఇదంతా రౌండ్ గా ఒక షేప్ ఇచ్చి దాంట్లో ఈ డిజైన్ పెట్టారు. సో ఖచ్చితంగా ఇది ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. ఇంకా నార్మల్గా చెప్పాలంటే రీల్స్ చేసే వాళ్ళకైతే ఇంకా పిచ్చెక్కిపోతుంది అనుకోండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. చెప్పాను కదా, ఆల్రెడీ టోటల్ 85 ఎకర్స్ ఉంది. సో మొత్తం మనం ఎంతవరకు కవర్ చేద్దాము, మీకు ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూపించడానికి నేను ట్రై చేస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ లోపలికి రాగానే మనకి పువ్వుల ఉద్యానవనం స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లోనే ఉంటుంది అనమాట. సైడ్ కి లోటస్ అనేవి మనము ఎక్కడో ఊర్లలో చూస్తాము. సో ఈ పార్క్ లో మనం ఇక్కడ దగ్గరలే చూడొచ్చు. అండ్ అలాగే దీని చుట్టూ కూడా చాలా ఫ్లవర్స్ ఇచ్చారు. రోజెస్ కూడా కలర్ఫుల్ రోజెస్ అన్ని ఉన్నాయి. లోటస్ అయితే మంచిగా దగ్గర నుంచి మనం చూడొచ్చు. సో ఒక పాండ్ వీటి కోసమే సపరేట్ గా పెట్టారనమాట. అండ్ అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రోజెస్ ఉన్నాయి మనకి, పింక్ అండ్ రెడ్ కలర్ లో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే అటు సైడ్ చామంతి ఫ్లవర్స్, చామంతులు మనకి వైట్ నుంచి ఒక 12 కలర్స్ లో ఉన్న చామంతులు అంతా కూడా ఇట్లా సపరేట్ గా మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న మొత్తం అంతా కూడా చాలా కలర్ఫుల్. అటు సైడ్ అంతా కూడా బంతి పూలు ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే చిన్నవి వస్తున్నాయి. కొన్ని రోజుల్లో ఇంకా ఫుల్ ఫ్లవర్స్ తోటి మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోతుంది. సో ఈ పార్క్ లో కూడా చాలా చల్లగా ఉంది. సో ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ ఒక రాక్ పార్క్ ఉందన్నమాట. రౌండ్ బాల్స్ లాగా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు. ఇదే కాకుండా ఈ షేప్ చూడండి, అసలు చాలా బాగుంది. ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది. అదే కాకుండా స్నేక్ రాక్ లాగా చేశారు, చాలా వెరైటీగా ఉంది. ఇట్లా రాక్స్ని మంచి డిజైన్స్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ మనకి కాషన్ కూడా ఇచ్చారనమాట. ఏంటంటే కంప్లీట్గా పార్క్లోకి వచ్చిన తర్వాత ఈ పార్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే కూడా మనం ఉంచాలి. ప్లాస్టిక్ వస్తువులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవి పడేయకూడదు. డస్ట్బిన్స్ సపరేట్గా ఉన్నాయి. మంచిగా నీట్గా ఉంచండి అని చెప్పి కాషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. వాకింగ్ ట్రాక్స్లో అయితే ఎంతసేపు అయినా మనం వాకింగ్ చేసుకోవచ్చు. సో టైమింగ్స్ ఏంటి, ఫీజెస్ ఏంటి నేను మీకు మళ్ళీ చెప్తా, ఫాలో.
ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ బటర్ఫ్లై హెవెన్స్. యాంపీ థియేటర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ప్రతి దానికి చాలా పెద్దగా ఉంది కాబట్టి రూట్స్ చాలా క్లియర్గా ఇచ్చారు మనకి. వే కూడా చూడండి ఎంత బాగుందో, వాటర్స్ పైన బ్రిడ్జ్ కడతారు కదా అట్లా ఉందన్నమాట. సో ఇలా ఉంటే మనకి ఎంత దూరమైనా నడవాలనిపిస్తుంది. సో సైడ్స్కి కూడా మనకి రాక్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇది కొండల్లోనే మనకి కట్టారు కాబట్టి ఈ పార్క్ సైడ్స్కి ఉన్నవన్నీ కూడా కొన్ని న్యాచురల్ ప్లాంట్సే ఉంటాయి మనకి. అలోవీరా కానివ్వండి, సో లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గానే ఉన్నాయి. సో వే అంతా చాలా బాగుంది. బటర్ఫ్లై పార్క్కి వెళ్ళిపోదాం. సో మనకి కొత్వాల్గూడ ఎకో పార్క్లో పార్క్ లోపలే కాదు చుట్టుపక్కల కూడా చాలా మంచి విజువల్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్వారీస్ చూసారు కదా, చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. చాలా మూవీ షూటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. రైనీ సీజన్లో ఇక్కడైతే వాటర్ అంతా చాలా వస్తుంది. సో ఇలా మనకి లోపలే కాకుండా చుట్టుపక్కల కూడా చూసుకుంటూ వెళ్తే చాలా మంచి విజువల్స్ ఉన్నాయి. సో ఇది బటర్ఫ్లై పార్క్. ఇక్కడ చుట్టూ బటర్ఫ్లైస్, డిఫరెంట్ బటర్ఫ్లైస్ ఉంటాయి. మనం వచ్చినప్పుడు అవి రావు, అవి వచ్చినప్పుడు మనం చూడాలంతే. సో అక్కడ ఎంటర్ అయ్యాం మనం. ఫైనల్గా బటర్ఫ్లై పార్క్ ఇక్కడ ఉంది. సో దీని లోపల ఏంటంటే చాలా ట్రీస్ ఉంటాయి. సో బటర్ఫ్లైస్ వాటిని బంధించి పెట్టరు, ఫ్రీగానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తే వాటిని కూడా మనం క్యాప్చర్ చేద్దాము. సో ఎలాంటి బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, అసలు కనిపిస్తాయా లేదా, ఈ టైంకి ఉన్నాయా లేదా చూద్దాం వచ్చేయండి. ఒక్క బటర్ఫ్లై దొరకవే ప్లీజ్, చెప్పినా మిమ్మల్ని చూపిస్తానని. ప్లీజ్ ఎక్కడున్నారు, ఒక్కటి ప్లీజ్. ధర్నా చేస్తా బటర్ఫ్లై వచ్చేదాకా నేను రాను అని. ఒకటన్నా కనిపిస్తుందో లేదో. బటర్ఫ్లై పార్క్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో బటర్ఫ్లైస్ కోసం చిన్న ఫ్లవర్స్, ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ వేసారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కానీ మా కెమెరాలోకి రావట్లేదు అవి. నేనైతే చూశాను నిజంగానే. సో ఇక్కడే కొత్తగా పాండ్ కూడా పెడుతున్నారు. సో ఫ్యూచర్లో ఇది మంచిగా కలర్ఫుల్గా వాటర్ ఫౌంటైన్ లాగా చేస్తారు. సో ప్రెజెంట్ అయితే అన్నీ కొంచెం మనకి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. పార్క్ అయితే చాలా బాగుంది. సో నిజంగా బటర్ఫ్లై పార్క్లో బటర్ఫ్లైస్ మనకి ఎక్కువ కనిపించకపోయినా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. వావ్, ఇన్స్టాలో రీల్స్ తీసుకోవడానికి, ఫొటోస్కి ఇట్లాంటి లొకేషన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ శాంపిల్ అనమాట. 85 acres ఉంది. మళ్ళీ చెప్తున్నాను. ఆల్మోస్ట్ మనం మొత్తం కవర్ చేద్దాం ఈరోజు. సో పార్క్ అయితే నిజంగా మాటల్లో చెప్పడానికి రావట్లేదు. అండ్ ఇక్కడ మనం నడిచే ట్రాకింగ్స్ కూడా దేనికి దానికి సపరేట్గా ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసెస్లో రాక్స్ తోటి, కొన్నేమో మనకి ఇట్లా రబ్బర్స్ తోటి వర్షం వచ్చినా అవి పాడైపోకుండా ఉండేలాగా, లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఈ ట్రీస్ అన్నీ కూడా గ్రీన్, పింక్, లైట్ గ్రీన్ ఇలా మంచి కాంబినేషన్లో ట్రీస్ డిజైన్ చేయడం కూడా మనకి అంటే ఎలా పెట్టాలి అనేది కూడా చాలా బాగా ఆలోచించి పెట్టారనమాట. అండ్ అక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ చూస్తేనే అర్థమైపోతుంది సో ఈ ప్లేస్ ఏంటి, దేనికోసం పెట్టారు అని. మంచిగా ఇక్కడ చూడండి, ఒక కపుల్ డిజైన్ ఇచ్చారు, మంచి మిడిల్లో బేబీతో ఇట్లా హ్యాపీగా ఉండొచ్చు ఈ పార్క్కి వచ్చి అని చెప్పేసి.
సో ఫ్యామిలీ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా సింబల్ లాగా ఉంది. ఇది చాలా బాగుంది. ఇది సో నార్మల్గా మనకి ట్రెండింగ్ అవుతున్న ట్రీ కూడా ఈ పార్క్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి షాంపూ ట్రీ. సో దీన్ని ఏంటంటే మనకి స్క్వీజ్ చేస్తే ఇందులో నుంచి ఇట్లా జెల్ లాగా వస్తుంది. సో ఇదంతా ఏంటంటే షాంపూలో యూజ్ చేస్తారు. సో ఎవరన్నా వచ్చినప్పుడు జస్ట్ చూడండి, మీరు మాత్రం ఇలా చెయ్యొద్దు. చూడండి, స్క్వీజ్ చేస్తే ఇందులోంచి అంతా షాంపూ వస్తుంది అన్నమాట. సో ఇది హెయిర్కి న్యాచురల్ షాంపూ, చాలా మంచిది. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే ఇది చేశాను. ఎవరన్నా వస్తే మాత్రం చేయకండి. చెప్పాను కదా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయని చెప్పి. సో ఇందాక చూపించింది ఒకటి, ఇది ఇంకొకటి అనమాట. సో దీంట్లో ఇట్లా హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నిజంగా ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. సో మీరేనా, నేను కూడా దిగుతాను అనమాట, చాలా ఫోజులు పెట్టేసి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్లో ఫొటోస్ దిగడానికి. సో ఇందాక చెప్పాను కదా, అక్కడ మంచిగా ఫ్యామిలీ ప్లేస్ ఉంటుంది. హాయిగా అంతా తిరిగిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ పార్క్లో మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందన్నమాట. అంటే చూడండి, చాలా ఓపెన్గా స్టెప్స్ అన్నీ ఇచ్చారు. సో ఫ్యామిలీస్ ఎంతమంది వచ్చినా సరే అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. సో పార్క్ అంతా తిరిగి చాలామంది అక్కడ రిలాక్స్ అయ్యారు. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఈ పార్క్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఇక్కడ మనకి రీల్స్ చేసుకోవడానికి ఇన్స్టాల్ చూపించినట్టు ఉందా లేదా, ఎట్లా ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది అమ్మాయిలు వచ్చారు. సో పార్క్లో అంతా తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నారనమాట. సో ఎట్లా ఉంది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, ఐఎమ్ సోనాలి. సోనాలి, వర్కింగా? యా. ఓకే. సో కొత్తగా పెట్టారు కదా పార్క్, మీకు ఎట్లా తెలిసింది, వచ్చినాక ఎలా అనిపించింది? ఇన్స్టాగ్రామ్ నుంచి తెలిసింది. యాక్చువల్లీ ఎక్కడైనా వెళ్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు తెలిసింది. అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ పార్క్, పీస్ఫుల్గా, గాలిగా, సమ్మర్లో కూడా బాగానే గాలిగా ఉంది. అండ్ ఇట్స్ నైస్ టు సీ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఇన్ హైదరాబాద్ కరెంట్లీ, బికాస్ there are very rare places which have so much of greenery and all. So yeah, it's really good. It's family friendly, friends friendly. We can enjoy a lot for picnics or whatever you want to do, you can. ఇట్స్ రియలీ గుడ్. ఓకే. సో మీరు అనుకున్నట్టు అనిపించిందా? రీల్స్లో చూస్తే కొన్ని ఒకలాగా ఉంటాయి, ఇక్కడ వచ్చాక ఒకలాగా ఉంటాయి, ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఐ విల్ సే ఇట్ డిడ్ జస్టిస్. రీల్స్లో చూపించింది ఒరిజినల్లీ కూడా ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఐ వుడ్ సజెస్ట్ దట్ అట్లీస్ట్ ఒక్కసారి వచ్చి వెళ్ళాలి ఇక్కడ తిరిగేసి. ఓకే. సో మరి మీరు రీల్స్ తీసుకున్నారా, ఫొటోస్ దిగారా? అన్నీ ఫొటోస్ దిగాము, రీల్స్ ఎత్తుకుతున్నాము, మేము మంచి దొరికితే చేద్దామని. అందుకే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు అనమాట. అవి దొరకగానే ఇక స్టార్ట్ చేస్తారు. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫైనల్గా మొత్తం రీల్స్లో అంతా పిచ్చెక్కిస్తున్న ప్లేస్కి వచ్చేసినాం మనము. సో ఇక్కడ నుంచి వ్యూ చూస్తే, మామూలుగా వీడియోస్లో చూస్తే అయితే పిచ్చెక్కింది. నిజంగా మరి ఎట్లుంటది ఏంటి అని చూద్దాము. ఇక్కడ మనకి రాగానే ఫోర్ట్ ఏరియా వ్యూ పాయింట్ అని ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకొని కంపల్సరిగా మీరు ఇది విజిట్ చేయాల్సిందే ఈ పార్క్లో. సో వెళ్దాం రండి, ఇంకెందుకు ఆలస్యం. ఫోర్ట్ ఏరియా వ్యూ పాయింట్ ఎట్లుంటుంది. చాలామంది అన్నారు ఈవినింగ్ పూట వెళ్ళామంటే మంచి ఫొటోస్ వస్తాయి, సన్సెట్ ఫొటోస్ చాలా బాగుంటాయి అంటారు. సో మార్నింగ్ అంటే మనకి ఇక్కడ 9 o'clock ఓపెన్ ఉంటుంది కాబట్టి సో వచ్చేసరికి మనకి సన్ రైజ్ అయిపోతుంది. ఎవరైనా ఇక్కడ ఫొటోస్ దిగాలని అనుకునే వాళ్ళు ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. సో కొంచెం దూరంలోనే ఉంది, వెళ్ళి చూద్దాం వ్యూ పాయింట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ సాగర్ వాటర్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా నిజంగానే సన్సెట్ అప్పుడైతే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా పార్క్కి వచ్చాము, కొంచెం బయట నుంచి ఎండ అనిపిస్తుంది కానీ పార్క్లో మొత్తం చాలా కూల్గా ఉంది. సో ఈ పార్క్లో స్టే చేయడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని లాస్ట్లో చెప్తాను, చూస్తూనే ఉండండి వీడియో. ఈ వ్యూ పాయింట్లో మనకి ఎంట్రన్స్ బ్యాంబూ ఆర్చ్ ఉంది కదా, అదంతా కనిపిస్తుంది. పార్క్లో ఇంకా రైట్ సైడ్ బర్డ్ పార్క్ అండ్ అలాగే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అనేది ఈ వ్యూ పాయింట్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం సాగర్తో సహా అండ్ అక్కడ రాక్స్, ఇక్కడ పార్క్లో వెళ్ళే వేస్ అవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా మిస్ అయిపోతే ఈ వ్యూ పాయింట్ దగ్గర వచ్చి మనం చూసుకోవచ్చు.
చాలా బ్యూటిఫుల్ ఉంది నిజంగా. ఈవినింగ్ టైంలో అయితే అదిరిపోతుంది. వ్యూ పాయింట్ పక్కనే మనకి ఇట్లా చిన్న చిన్న బోన్సై ట్రీస్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టోన్స్ తోటి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చెట్లన్నీ కూడా ఇలాంటివే పెట్టారు. సో ఫొటోస్ దిగడానికి వాటికి కూడా మనకి చాలా బాగుంటుంది. సో చాలా బాగున్నాయి ట్రీస్ అన్నీ కూడా. ప్లేస్ అంతా బాగుంది కానీ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను చూడండి, ఎవరో కూల్ డ్రింక్ తాగి ఇక్కడ పడేశారు. మనకి కాషన్స్ ఇస్తారు బోర్డ్స్ పైన, పార్క్ని నీట్గా ఉంచండి, వాటర్ బాటిల్స్ ఫుడ్ ఐటమ్స్ ఏం క్యారీ చేసినా మీరు తెచ్చిన బ్యాగ్లోనే మీరు తీసుకెళ్ళండి. కార్నర్స్లో అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి, అక్కడ ప్లేస్ చేయండి. దయచేసి ఇట్లా ఎవరు చేయొద్దు. నేను అది తీసేసి ఫోటో దిగుదాం అనుకున్నా మంచిగా, కానీ చూడండి వాళ్ళు పడేయలేదు, నేనన్నా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తా. రండి. సో అంతా కొత్తగా పెట్టారు పార్క్. ఇక్కడ డస్ట్బిన్స్ అలాంటివి ఉన్నాయి, అవి యూస్ చేసుకోండి, పార్క్ అంతా గలీజ్ చేయొద్దు. అండ్ మనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే చిన్న చిన్న స్టాల్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్, ఎట్లా ఉంది పార్క్? నైస్, బాగుందా? హాయ్ అండి, మీ పేరు? చందు అండి. చందు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నానక్రమ్ కూడా. ఓకే, సో కొత్తగా ఓపెన్ చేశారు కదా పార్క్, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అది మేము ఇంకా కవర్ చేయలేదు అంతా. చాలా పెద్ద పార్క్ కదా. అవునండి. ఓకే, సో అంటే ఇప్పుడు దాకా ఏం కవర్ చేశారు? జస్ట్ బర్డ్స్ ఒకటి కవర్ చేస్తాం. అది బాగుందండి, అంటే మెకాస్కి ఫీడింగ్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు బటర్ఫ్లై ట్రై చేద్దామని అటు సైడ్ వెళ్తున్నాం. సో ఎంత ఛార్జ్ చేశారు మీకు దానికి? బర్డ్స్కి సెపరేట్ అండి, 200 per person. ఎంట్రన్స్కి వచ్చి 100 per person. ఓకే, సో అంత కిడ్స్ తో వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అవునండి. సో ఓకే, అంటే నెక్స్ట్ ఎవరైనా రావాలనుకుంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అది అంటే బిఫోర్ ఇట్స్ లైక్ టూ సన్నీ అర్లీగా వచ్చి వెళ్ళిపో. ఓకే, సో ఇట్లా మంచిగా క్యాప్లు వేసుకొని సన్ గ్లాస్ వేసుకొని జాగ్రత్తగా రండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో మంచిగా అనిపించిందా మీకు బర్డ్స్ అదంతా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మరొక ఫ్యామిలీ వచ్చారు పార్క్ లో ఎంజాయ్ చేయడానికి. వాళ్ళకి ఎట్లా అనిపించింది ఈ కొత్త పార్క్, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రమీల. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా బాబు ఇక్కడ ఉంటాడు, మేము తెనాల్లో ఉంటాము. ఓకే, బాబు అందరూ ఎంజాయ్ చేయడానికని ఇక్కడికి వచ్చాము. ఓకే, సో పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇది సరదాగా కొత్తగా పెట్టారని మా బాబు ఇక్కడికి వెళ్దామని తీసుకొచ్చాడు. చూస్తున్నాం అంతా బాగా ఇప్పుడే. బాగుంది. స్టార్ట్ చేశారా? ఎంత కవర్ చేశారు? కొంచెం కవర్ చేసాం, ఇంకా ఉంది, చాలా ఉంది. సో ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది. సో సమ్మర్లో అయితే పిల్లల్ని తీసుకొని వస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఏమీ లేవు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనం తెచ్చుకున్న వాటర్ కానీ స్నాక్స్ కానీ అయిపోయినా సరే ఇక్కడ నార్మల్ పీపుల్ అందరి కోసం వాటర్ ప్లాంట్ పెట్టారు. మినరల్ వాటర్ ప్లాంట్ అనమాట. ఫుడ్ కోర్ట్ పక్కనే ఉంటుంది, ఇక్కడ మనం ఫ్రీగా వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంత పెద్ద పార్క్లో మనకి సామాన్యులందరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. కొత్తవల్గూడ ఎకో పార్క్లో మనం ఇక్కడ పార్టీ ఏరియా బనియన్ గార్డెన్కి వచ్చాము. సో ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అన్నమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఫ్యామిలీస్ అందరూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ మంచిగా హాయిగా చెట్ల కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. సో బనియన్ గార్డెన్స్, మర్రి చెట్లు, వాటికి ఇట్లా ఊడలు వచ్చిన చెట్లు చూడండి, ఇవంతా కూడా న్యాచురల్గా వచ్చిందే. దాన్నే ఇక్కడ ఏమీ మనకి కూలగొట్టకుండా ఉన్న వాటితోనే వాటిని స్పేస్ని డిలీట్ చేయకుండా చేసిన న్యాచురల్ పార్క్ అనమాట ఇది. సో చాలా బాగుంది ఇక్కడ మొత్తం రాక్స్ చుట్టూ అంతా కూడా. సో ఏవేవైతే మనం స్పాయిల్ చేయకూడదో, లోపలికి వెళ్ళి వాటిని డ్యామేజ్ చేయకూడదో చుట్టూ అంతా కూడా ఇట్లా కాంపౌండ్ లాగా ఇచ్చారు. అండ్ చెట్ల కింద కూడా కూర్చోడానికి, సేద తీరడానికి ఇట్లా న్యాచురల్ వేలోనే రాక్స్ లాగా ఇచ్చారనమాట. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇట్లా మంచిగా చెట్టు కింద కూర్చోడానికి ఇదంతా కూడా స్టోన్తోనే తయారు చేశారు. హాయిగా ఇక్కడైతే నిజంగా చాలా చల్లగా ఉంది. మనం తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ కూడా కింద వాడేయకుండా మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో నిజంగా ఈ పార్క్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాతో పాటు ఒక బాబు ఉన్నాడు. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందని అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరేంటి? కార్తీక్. కార్తీక్, ఎక్కడి నుంచి వస్తున్నారు? శంషాబాద్ నుంచి. ఓకే, సో ఎట్లా ఉంది పార్క్? చాలా బాగుంది. నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఓకే, నువ్వు ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది, నువ్వు ఎంతవరకు కవర్ చేసావు? బటర్ఫ్లై బ్రిడ్జ్ ఒక 1.5 kilometers ట్రావెల్ చేసిన, మళ్ళీ అక్కడికి వెళ్ళిన, అక్కడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన బనియన్ ట్రీ.
ఓకే. సో ఇప్పుడు నువ్వు వచ్చి ఇంత బాగా ఎంజాయ్ చేసావు కదా, వెళ్ళి మరి మీ ఫ్రెండ్స్కి చెప్తావా? చెప్తా. ఓకే. ఇందాక క్వశ్చన్ మళ్ళీ రిపీట్. ఓకే ఓకే. కార్తీక్, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్తావు నువ్వు? వచ్చేటప్పుడు క్యాప్, ఒక వాటర్ బాటిల్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చినాక చాలా ఎండ కొడుతుంది. ఇక్కడ కొండపైన సిచ్యువేట్ అయి ఉంది. ఇది చాలా ఎండ ఎక్కువ కొడుతుంది. ఓకే. కానీ ఇట్లా మంచి చెట్ల కింద అయితే చల్లగా ఉంది కదా. ఓకే. సో మొత్తం కవర్ చేసే మరి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొత్తవాల్గూడ ఎకో పార్క్లో కొత్తగా ఓపెన్ చేశారు. సో ఈ రోజు అయితే మనకి హాలిడే కాబట్టి యూత్ అందరూ కూడా వచ్చారు. వాళ్ళు నార్మల్గా విజిట్ చేయడానికి వచ్చారా, కాలేజ్ బంక్ కొట్టి వచ్చారో నాకు తెలియదు, కానీ మంచిగా సాల్టెడ్ చిప్స్, మంచిగా స్పైసీ చిప్స్ అన్ని తినుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మొత్తానికి పార్క్ ఎట్లా ఉంది అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? నా పేరు మహేష్. మహేష్, ఏం చేస్తున్నావు మహేష్? బీటెక్ థర్డ్ ఇయర్ సిఎస్సి. ఓకే. సో పార్క్ బాగుందా, చిప్స్ బాగున్నాయా? చిప్సే బాగున్నాయి. ఇంకా పార్క్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, వెళ్ళాలి. కానీ క్యాంటీన్ లేదంట, అదొకటి చూసుకుంటే బాగుంటుంది. ఎంత తొందరగా అంత. ఓకే. సో క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ, బాగా అన్ని దొరుకుతాయి అని చెప్పి వచ్చావా? ఆల్రెడీ ఫ్యామిలీస్కి చెప్పారు పిల్లల్ని తీసుకొని వస్తే ఏమైనా తెచ్చుకొని ఇక్కడ ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, తిన్నాక కాగితాలు అవన్నీ అయితే పడేయొద్దని చెప్పారు. సో ఎంతమంది వచ్చారు మొత్తం మీరు ఫ్రెండ్స్ అంతా? మా బ్యాచ్లో చాలా మంది ఉన్నాం, కానీ కెమెరా ముందు మాత్రం ముగ్గురే ఉన్నాం. కుల్లా చెప్తున్నారు అనమాట. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, మొత్తం పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అందరు రాసుకున్నారా? వస్తలేరా? నీ పేరేంటి? భరత్. భరత్, ఏం చేస్తున్నావు భరత్ నువ్వు? సేమా? సేమ్. మహేష్ బీటెక్ థర్డ్ ఇయర్ MLR కాలేజ్. ఓకే. సో మీరు అంతా ఈ పార్క్లో ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేయండి, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మీ మీ ఆటలు, మీ గేమ్స్ మీరు అన్నీ ఆడుకోవాలి. ఇక్కడ రావాలనుకున్న వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తావా? పార్క్ అయితే చాలా బాగుంది. ఎవరైనా లవర్స్తో ఇలా వస్తే వాళ్ళకైతే ఎంజాయ్మెంట్ ఫుల్. ఎందుకంటే కెమెరాలు ఏం కనిపిస్తలేవు మాకైతే. ఇక్కడికి వచ్చి చిల్ అవ్వండి, మంచిగా చల్లగా ఉంది. కొంచెం ఎండ తగ్గినాక రండి, మధ్యాహ్నం కాకుండా. ఏమైనా తెచ్చుకోండి, తిన్నీకి రండి, ఎంజాయ్ చేయండి. సో అంతా ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు అంటవా? ఫ్రెండ్స్ వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, కానీ తినేసి రావాలి. ఓకే సరే, ఒక్కసారి నా కోసం 99 టీవీ ఫ్యాషన్ హబ్ సబ్స్క్రైబ్. 99 టీవీ ఫ్యాషన్ హబ్ సబ్స్క్రైబ్. యూత్ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంటుంది? ఇంత వెరైటీగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు పార్కు తిరగంటారా నాయన అంటే చిప్స్ తెచ్చుకొని తింటున్నారు. సో అంటే ఓవరాల్గా ఎట్లా అనిపించింది? ఇక్కడికి వచ్చే ముందు ఏమన్నా మీరు ఆల్రెడీ చూసినారు కదా, ఇంకా నెక్స్ట్ కూడా చాలా మంది వస్తారు, కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తావా? నువ్వు అసలు ఏం చూసి వచ్చినావు ఇక్కడికి చెప్పు. యాక్చువల్గా మేమైతే ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చాము, బట్ పార్క్ మాత్రం చాలా వైడ్గా చాలా బాగుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా చాలా ఉంది. సో మొత్తం బట్ గ్రీనరీ వ్యూ అంతా చాలా బాగుంది. బట్ అదొకటే మాకు ఉన్న కన్సర్న్ ఏంటంటే క్యారీ లంచ్ బాక్సెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ బెటర్. ఎందుకంటే వితౌట్ ఫుడ్ కడుపు లేకుండా అయితే ఎంజాయ్ చేయలేరు. మాది అదే పరిస్థితి ఉంది. అదే కదా, అంటే ఇంత పెద్ద పార్క్ తిరగాలంటే మనకి 1 గంట 2 గంటలు సరిపోదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరగాలి కాబట్టి మంచిగా బాక్స్ తెచ్చుకొని ఇట్లా చెట్ల కింద కూర్చొని తిని ఎంజాయ్ చేసి మళ్ళా చెప్తున్నా, చెత్త అంతా ఎక్కడ పడేయకండి, డస్ట్బిన్ వేయండి. సో మీరు అంతే కదా. స్వచ్ఛ భారత్ అట్లా ఉండాలి మనం. ఓకే. హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు పద్మజ అండి. మేము KPHB నుంచి వచ్చాము. మేమంతా ఆఫీస్ టీము, వీళ్ళిద్దరు నా పిల్లలు. ఓకే. యాక్చువల్గా మేమేంటి అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ వర్కింగ్లో, ఎక్కువ వర్క్ ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంటాము. సో వీకెండ్ కాబట్టి అలా చిల్ అవుదామని చెప్పి రీసెంట్గా ఓపెన్ చేశారని తెలిసి వచ్చాము. చాలా బాగుంది పార్క్ అయితే. ఎక్కడ చూసినా ఫ్లవర్స్. సిటీ లైఫ్ లో కంప్లీట్ గా టైర్డ్ అయిపోయిన వాళ్ళకి ఇది ఒక ఆట విడుపులాగా ఉంది. మొత్తం మర్చిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు పార్క్ అయితే. ఓకే. చాలా మంది ఏంటంటే పెద్దగా ఉంది కదా, రెస్ట్ తీసుకొని మెల్లమెల్లగా వెళ్తున్నారు. మీరు ఎంతవరకు కవర్ చేశారు? ఆల్మోస్ట్ 3/4 అయిపోయింది. ఎండింగ్ పొజిషన్ కి వచ్చాము మేమంతా. మా వాళ్ళంతా ఇదిగో పిల్లలంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బాగా. నేను కూడా రిలాక్స్ అవుతూ వస్తూ ఉన్నాను. ఓకే. ఇంత పెద్ద పార్క్ లో మీకు నచ్చిన ప్లేసెస్ ఏంటి? నాకు అక్కడ లోటస్ ఫ్లవర్స్ ఉంది కదా, అది బాగా అనిపించింది.
పిల్లలేమో పేరెట్ దానికి అది బర్డ్స్ దానికి వెళ్ళారు, అది వాళ్ళకి నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు ఉయ్యాలు అవి ఊగాము, అక్కడ ప్లే ఏరియా దగ్గర స్వింగ్ చేశాను, అది బాగా అనిపించింది. ఓకే, సో నిజంగా అంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్ లో అంతా బాగా అలసిపోతుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా వీకెండ్ లో ఇక్కడికి వస్తాయి. సో మీలాగా హ్యాపీగా రిలాక్స్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ చిల్ అవ్వచ్చు. ఓకే, వీళ్ళిద్దరేంటి ట్విన్స్ లాగా ఉన్నారు? అవును, ఏ ఇట్రండి ఇద్దరు ఒకసారి, మీ పేర్లు చెప్పండి. నా పేరు నవీన్. నా పేరు నరేష్. నరేష్, నవీన్. సో మీరు ఈ పార్క్ లో బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏంటి? మేము బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ అయితే బర్డ్స్, అక్కడ ప్రతి ఒక్క వాటికి అక్కడ ఫీడింగ్ చేయొచ్చు, అన్నిటినీ అక్కడ టేక్ కేర్ చేయొచ్చు. ఆ బర్డ్స్ ఒక కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఓకే, సో అంటే నెక్స్ట్ టైం ఈ పార్క్ రావాలనుకునే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? పిల్లల్ని తీసుకుని వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ప్లే, ఇక్కడ స్లైడ్స్ అన్ని, ఇంకా స్వింగింగ్ అన్ని ఏరియాస్ అన్ని చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ చూస్తే బాగా ఎక్సైటింగ్ అవుతారు. ఓకే, నువ్వైతే చాలా హ్యాపీయా? ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీ నేనైతే. ఓకే, నువ్వేం మాట్లాడవా, చెప్పవా? ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది. ఓకే, సో చాలా మంది అంటే ఎక్కువ వేరే వీడియోస్ చూసి అలా వచ్చారు కదా, అట్లా అనిపించిందా నీకు? చూసిన దానికంటే ఇక్కడ వస్తే ఇంకా చాలా బాగుందా? ఓకే, ఆల్మోస్ట్ వీళ్ళంటే 75% అంతా ఎక్స్ప్లోర్ చేశారు, ప్రతి ప్లేస్ ని కూడా బాగా ఎంజాయ్ చేశారు అనమాట. సో పిల్లలు, ఫ్యామిలీస్ వీకెండ్ లో మంచిగా ఒక సేద తీరాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఈ పార్క్ కి వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నారనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని మనం తెలుసుకుందాము. సో ఆల్మోస్ట్ ఇది ఏసియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ పార్క్. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Bishwadip. Okay, you're from? I'm from Assam. Assam. Okay. How is this park? What's your experience? It's very nice. For the very first time we are coming here. So it's like I stay just near to Kali Mandir only. So I just came to know in the morning only when I was scrolling my YouTube and all. Okay, okay. So for that reason, and it's a week off for me today. So I just thought of coming and exploring the place actually. Okay. So I'm just starting to work actually. Right now Okay. we'll start exploring nicely. Okay, your kid is enjoying. Yeah. Okay. Nice place. It's a very nice place and it's like family friendly, so everyone can come and visit the place. So yeah. Thank you so much. Okay. కొత్తల్గూడ ఎకో పార్క్ లో సో పిల్లలకి పెద్దలకి బాగా నచ్చిన ప్లేస్ కి ఫైనల్ గా మనం వచ్చేసాము. ఇది వచ్చేసి బర్డ్స్ పార్క్. ఇక్కడే మనకి ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడ పర్సన్ కి 200 రూపీస్. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. 2 years లోపు ఉన్న పిల్లలకి ఫ్రీ, దానిపైన ఉన్న వాళ్ళందరికీ పర్ పర్సన్ 200 రూపీస్ చార్జ్ చేస్తారు. సో మరి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇదంతా కూడా బర్డ్స్ ఎగిరిపోకుండా ఇట్లా మనకి ఐరన్ లాక్స్ లాగా పెట్టారనమాట. సో దీంట్లో నుంచి మనం వెళ్ళాలి. సో ఇది నార్మల్ ప్లేస్ లాగా కాకుండా బయటంతా చాలా హీట్ గా ఉంటుంది. వీటి కోసం చాలా పెద్ద సెటప్ చేశారు. సో దీంట్లో ఏంటంటే చాలా కూల్ గా ఉంటుంది. సో మనుషుల్లాగా కాదు, వాటికి కొంచెం చల్లదనం ఉండాలి కాబట్టి పైనంతా ఇలా షెడ్ లాగా వేసేసి మొత్తం వాటర్ స్ప్రింకిల్ అనేది ఎప్పుడు అవుతూనే ఉంటుంది అనమాట. సో దట్స్ అంటే ఇక్కడ మనకి కూల్ గా ఉంటుంది, బర్డ్స్ కి కూడా చాలా కూల్ గా కంఫర్ట్ గా ఉంటుంది. సో బర్డ్స్ ని మనము టచ్ చేయలేకపోయినా ఇక్కడైతే మొత్తం ఇట్లా షెడ్స్ లాగా మనకి ఏర్పాటు చేశారు కదా. వీటిలో చూడండి మొత్తం కలర్ కలర్ బర్డ్స్, లవ్ బర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లా కర్రల పైన లైన్ గా స్టే చేసి ఉన్నాయి. ఇంకా బర్డ్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అన్ని రకాల పక్షులన్నీ కూడా ఉన్నాయి. కింద కొన్నేమో ఇట్లా ఫీడింగ్ కి సో ఇక్కడ బర్డ్స్ పార్క్ లో ఆల్మోస్ట్ చాలా పక్షుల్ని ఫ్రీగానే వదిలేశారు. కొన్నిటిని మాత్రమే కేజ్ లో పెట్టారనమాట. మకా బర్డ్ అవన్నీ కూడా
వాటికి టీత్ అంతా కూడా చాలా షార్ప్ గా ఉంటది వాటి నోస్, అందుకనే వాటి వల్ల హామ్ అవ్వకుండా అలాంటివన్నీ కేజ్ లో పెట్టారు. మిగిలినవి ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ అన్ని కూడా ఇలా బయటే వదిలేశారు. చూడండి మీరు అక్కడ చూడచ్చు, చాలా బాగున్నాయి. ప్యారెట్స్ లైట్ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగున్నాయి ప్యారెట్స్ అన్ని కూడా. కొన్ని బర్డ్స్ ఇలా మనకి చాలా చిన్న చిన్న పక్షులు అన్నమాట. సో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోకుండా ఇలాంటి వాటన్నిటిని కేజ్ లో పెట్టి ఫుడ్ వేసి పెంచుతున్నారు. సో ఇట్లా చాలా చిన్నగున్న పక్షులు, కలర్ఫుల్ క్యూట్ క్యూట్ బర్డ్స్ అన్ని కూడా కేజ్ లో పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాటికి వాటర్ ఫుడ్ అంతా కూడా కింద ఉంటుంది. డిఫరెంట్ బర్డ్ కనిపిస్తుంది చూడండి, అది పికాకా లేకపోతే ఏంటి నాకు తెలియట్లేదు, కొంచెం ఆ టైప్ లోనే ఉంది అనమాట. వైట్ కలర్ లో ఉంది. ఇంకొక బర్డ్ వచ్చేసి సేమ్ అట్లాగే, అవి సిబ్లింగ్స్ అనుకుంటా, అది ఒక యాష్ కలర్ లో ఉందన్నమాట. కొన్ని బర్డ్స్ ఇట్లా మనకి బయట కూడా కనిపిస్తూ ఉంటాయి. బర్డ్స్ పార్క్ అంతా పక్షుల కిలకిల సౌండ్స్ తో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చారంటే మొత్తం ఇక్కడ వెనకాల చూస్తే మనకి ఒక ఫౌంటైన్ ఉంది, దాంట్లో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డక్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ ప్లేస్ కి రావడానికి ఎంట్రీ నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 1.5 కిలోమీటర్ వాక్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయి, ఫుడ్ టైమింగ్స్. ఆ టైంలోనే బర్డ్స్ మన దగ్గరకు వస్తాయి. బయట ఉన్న బర్డ్స్ అన్నిటికీ కూడా అవి ఫ్రీగా ఫీల్ అయ్యి కంఫర్ట్ గా తినడానికి వస్తుంటాయి అనమాట. సో మనకు కూడా ఇట్లా ఒకటి ప్లేట్ ఇస్తారు, దీంట్లో అన్ని ఇట్లా మనకి నట్స్ అవన్నీ ఉంటాయి. సో బర్డ్స్ వచ్చి తింటాయి. సో మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. సో అక్కడ చూడొచ్చు మీరు, చాలా మంది ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇట్లా బర్డ్స్ అన్నిటికీ ఫీడ్ చేస్తున్నారు. వీటి ముక్కు చాలా షార్ప్ గా ఉంటది, కొంచెం డేంజర్, అవి కొరకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వద్దు, కింద పెట్ట అంటుంది అది చెయ్యి. అవును, అప్పటి నుంచి అందరు పెట్టి ఫుల్ అయిపోయింది దానికి. ఇంత బాగున్నాయి అసలు, ఎన్ని కలర్లు ఉన్నాయి కదా. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి అసలు ఆ ప్యారెట్స్. ఇంతకు ముందు మనం బర్డ్స్ చూసాం కదా, డిఫరెంట్ గా ఉన్నాయి అనుకున్నాము. సో వాటి నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి రాశారనమాట. సిల్వర్ పీషెంట్, గోల్డెన్ పీషెంట్, లేడీ ఎంఎస్ పీషెంట్, బ్లూ గ్రీన్ చెక్. ఈ కొత్తవల్గూడ ఎకో పార్క్ లో బర్డ్స్ పార్క్ నుంచి బయటికి రాగానే ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉయ్యాలలు, సీసా, కిడ్స్ కి సంబంధించిన అన్ని ఉన్నాయి అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పార్క్ కి రావాలి అని అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ సీజన్ లో మస్ట్ అండ్ షుడ్ గా పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైతే క్యాప్స్ అండ్ అలాగే అంబ్రెల్లాస్, వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి. లోపల మనకి వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఆల్మోస్ట్ 85 ఎకర్స్ లో ఉన్నటువంటి చాలా పెద్ద పార్క్ కాబట్టి వాకింగ్ కి చాలా మంచి ట్రాక్స్ ఉన్నాయి. సో మనం నడవడానికి కంఫర్ట్ గా ఉండే షూస్ అవన్నీ తెచ్చుకోండి. సో స్నాక్స్ అవన్నీ పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు అండ్ అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా టైం అయితే సరిపోతుంది అనమాట అంతా తిరగడానికి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలని అనుకుంటే మాత్రం చాలా మిస్ అయిపోతారు. లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పిన అన్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చారంటే పార్క్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవైపు సిటీ, మరోవైపు హిమాయత్ సాగర్, మధ్యలో ఈ బ్యూటిఫుల్ ఎకో పార్క్. నిజంగా సూపర్బ్ గా ఉంది. కంప్లీట్ గా మీరు ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ తో వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మిడిల్లో నేను చెప్పినట్టు మీరు జాగ్రత్తలన్నీ పాటించి వాకింగ్ కి వీలుగా చెప్పులు, మంచిగా హ్యాట్,
వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఈ బ్యూటిఫుల్ పార్క్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.